మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా సెన్సేషనల్ హిట్ అవుతుంది అనుకున్నారంతా. ఇక అభిమానుల అంచనాలకైతే ఆకాశమే హద్దు. కట్ చేస్తే మూవీ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అందుకే మళ్ళీ చిరంజీవి చరణ్ కలిసి నటించాలనే డిమాండ్ కూడా మెగా ఫ్యాన్స్ లో వినిపించడం లేదు. ఇప్పుడు ఈ సినిమా టాపిక్ ఎందుకంటే ఆచార్య మళ్ళీ రిలీజ్ అవబోతుంది. రిలీజ్ కాదు, హిందీలో రిలీజ్ కాబోతుంది. ఏదో సామెత చెప్పినట్టు కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఆచార్య డిజాస్టర్ అవ్వడానికి అనేక కారణాలున్నాయి. అయితే ఆ మధ్య కొన్ని విషయాలను పట్టుకొని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం జరిగింది. ఆచార్య సినిమా విడుదలై దాదాపుగా 2 ఏళ్లు కావస్తోంది. మెల్లమెల్లగా సినిమా గురించి చర్చ కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం చిరు 156వ సినిమాతో పాటుగా చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్, బుచ్చిబాబుతో చేయబోయే సినిమాల గురించే డిస్కషన్ నడుస్తోంది. ఇలాంటి టైంలో పెన్ స్టూడియోస్ సంస్థ ఆచార్య మూవీని హిందీలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. తమ యూట్యూబ్ ఛానల్లో పెన్ స్టూడియోస్ వారు ఆచార్యను రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయడంతో పాటుగా ట్రైలర్ను కూడా వదిలారు. పలు సౌత్ సినిమాలను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయడంలో ఈ సంస్థ పాపులర్. ఆ ఫీడ్బ్యాక్ చూసే బెల్లంకొండతో ఛత్రపతి రీమేక్ చేశారు. ఇక డబ్బింగ్ క్వాలిటీ లోగా ఉంటుందంటూ ఆచార్య మీద మళ్ళీ ట్రోల్స్ రచ్చ మొదలైంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సమయంలో ఆచార్య డబ్బింగ్ స్ట్రీమింగ్ అవసరమా అంటూ కొందరు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.